మరి ఇవి తాగితే ఏమైనా ప్రమాదం ఉంటుందా గురువు గారు అంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. మీకు తాగి కూడా చూపిస్తాను చూడండి. నాకు మోకాళ్ళ నొప్పులు కాదు కదా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, కానీ మీకు తెలుసుకోవడం కోసం తాగి చూపించాను. చూడండి, ఈ ద్రావకాన్ని గనక రోజుకు ఒకసారి గనక మేము చెప్పిన విధంగా సేవిస్తే ఎంతటి దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి మోకాళ్ళ నొప్పులైనా తగ్గిపోతాయి. మీకు తగ్గింది అని చెప్తున్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో అది కూడా తిరిగి వచ్చి ఉపశమనం కలుగుతుంది. చూడండి, ఇది ఏమిటో తెలుసా? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలా జిగురుగా ఉంటుంది. మరి ఎందుకు ఇది ఏమిటి అంటే మహాబీర గింజలు. వీటిని ఎలా వినియోగించాలి అంటే గనక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి మనకు దొరికేటువంటి తులసి మహా అద్భుతమైనటువంటి మొక్క, ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. అటువంటి తులసి మొక్కలలో 18 రకాల తులసి మొక్కలు ఉంటాయి. అందులో ఒక జాతికి చెందినటువంటిదే ఈ మహాబీర గింజలు విత్తనాలు. మరి వీటిని తీసుకుని వచ్చి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు ఒక గ్లాసు మంచినీటిలో 1 చెంచాడు ఈ మహాబీర విత్తనాలను కలిపి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం లేచిన తర్వాత దంతధావనం పూర్తయిపోయిన తర్వాత వెంటనే ఈ గ్లాసు నీటిని అలాగే తాగండి. చూడండి, రాత్రంతా నానినటువంటి ఈ మహాబీర గింజల యొక్క నీళ్లు ఇలా జిగురుగా తయారవ్వాలి. వీటిని ఇలా సేవించడం వలన ఏమవుతుందంటే మీ మోకాళ్లలో తగ్గిపోయినటువంటి గుజ్జు ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ అది మెల్లమెల్లగా క్రమక్రమంగా తయారవడం మొదలవుతుంది. దాంతో మీ నొప్పులు తగ్గుతాయి. దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఇవి తాగితే ఏమైనా ప్రమాదం ఉంటుందా గురువు గారు అంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. మీకు తాగి కూడా చూపిస్తాను చూడండి. నాకు మోకాళ్ళ నొప్పులు కాదు కదా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, కానీ మీకు తెలుసుకోవడం కోసం తాగి చూపించాను. ఆరోగ్యవంతులు కూడా దీనిని సేవించవచ్చు. భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు రావు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇవి చియా సీడ్స్ అని, లేదంటే సబ్జా గింజలని. చూడటానికి అలాగే ఉంటాయి, నానబెడితే అలాగే అవుతాయి, కానీ ఇవి మేము ప్రత్యేకంగా పండించి తెచ్చి నాణ్యమైనటువంటివి అందిస్తూ ఉన్నాము. ఈ మహాబీర గింజలు మీకు బజార్లో ఎక్కడైనా దొరుకుతాయి, కానీ మేము మా దగ్గర నుంచి మీరు తీసుకుంటే గనక మీకు నాణ్యమైనవి, మేము దగ్గర ఉండి పండించి తెప్పించినవి నాణ్యమైనవి మీకు అందించడం జరుగుతుంది. వీటితో పాటు నొప్పులను దివ్యంగా తగ్గించడానికి లోపలికి ఔషధం ఇచ్చాం కదా, అలాగే పైపోత లేపనంగా పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది స్వచ్ఛం, చాలా ఘాటుగా ఉంటుంది. ఎప్పుడు కూడా కళ్ళకు మాత్రం తగలనివ్వకండి. తలనొప్పిగా ఉందని మాత్రం రాయబోకండి. ఇది తల పై భాగాన తగిలించకుండా కిందన ఎక్కడ ఏ నొప్పులున్నా కూడా రాసుకోవచ్చు. ఈ మహాబీర విత్తనాల యొక్క నీటిని ప్రతిరోజు తాగుతూ ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ రాసుకుంటూ ఉంటే అతి త్వరలోనే మీకు దీర్ఘంగా వేధిస్తున్నటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గడాన్ని మీరే గమనిస్తారు. లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఎక్కడికి మీకు కావాలన్నీ కూడా పంపించే ప్రయత్నం మేము చేస్తాము. ఇక్కడ ఇచ్చినవి మాత్రమే మా నంబర్లు. ఈ నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు, ఫోన్ చేయవచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరిన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాల కోసం, ఇంట్లో చేసుకునే మందుల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ ని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.